దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో గౌతమ్, తాన్య ఒకే సినిమా హాల్కి వచ్చి పక్కపక్కన కూర్చుంటారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 47. తాన్య సీట్ నెంబర్ చూసుకొని కూర్చోగానే గౌతమ్ కూడా నెంబర్ చూసుకుంటూ వచ్చి తాన్య పక్కన కూర్చుంటాడు. సినిమా టైటిల్స్ పడుతుండగానే ఇద్దరు మొహాలు చూసుకుంటారు. ముందు ఎవరోలే అనుకొని మామూలుగా చూసుకొని తర్వాత స్క్రీన్ వైపు తల తిప్పి క్షణంలో ఒకరికొకరు షాక్ అవుతూ మళ్ళీ ఒకరికొకరు చూసుకొని అవాక్కవుతారు. ఇద్దరు అలా చూసుకుంటూ ఉండగానే రెస్టారెంట్లో వాళ్ళ ముద్దుని గుర్తు చేసుకొని ఇద్దరు కాస్త ఇబ్బంది పడుతూనే నువ్వా, మీరా అని ఇద్దరు అనుకుంటూ నిర్ఘాంతపోతుంటారు. అంతలోనే మళ్ళీ ఇద్దరి మొహాల్లోనూ కోపం కనిపిస్తుంటుంది. నువ్వేంటి గుంటూరు నుంచి మా హైదరాబాద్కి ఊడిపడ్డావు అని వెటకారంతో కోపంగా అడుగుతాడు గౌతమ్. హైదరాబాద్ ఏదో మీ సొత్తు అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని తాన్య కూడా కోపంగా ప్రశ్నిస్తుంది. రాక రాక నువ్వు ఈ సినిమాకే రావాలా, నా పక్క సీట్లోనే కూర్చోవాలా అని అడుగుతాడు. అదే ప్రశ్న నేనడిగితే అని అంటుంది తాన్య. ఈ తెలివికేం తక్కువ లేదు అంటాడు. పోయి పోయి మీలాంటి వారితో సినిమా చూడటం ఏమిటా అని నేను కూడా అనుకుంటున్నాను అంటుంది తాన్య. నీకంత కష్టంగా అనిపిస్తే నా పక్క నుంచి వెళ్ళిపో అంటాడు గౌతమ్. మిమ్మల్ని పట్టుకొని మీరు అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాను, కానీ మీరేంటి నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను పట్టుకొని నువ్వు అని మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. మా కాలేజీలో చదివే నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇంతే మాట్లాడతాను అంటాడు పొగరుగా. డబ్బుతో బలిసి కొట్టుకుంటున్న పొగరు అని తాన్య మనసులో తిట్టుకుంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా, వేరే సీట్లోకి వెళ్ళి కూర్చో అంటాడు కోపంగా. నేనెందుకు వెళ్ళిపోవాలి, అవసరమైతే మీరే వెళ్ళిపోండి, నేను అస్సలు వెళ్ళను అంటుంది మొండిగా. నేను అంతకంటే మొండివాణ్ణి, అస్సలే వెళ్ళను అంటూ సూట్ సరిచేసుకొని చైర్కి ఆనుకొని ధీమాగా కూర్చుంటాడు. తాన్య కోపంగా చూస్తూ ఇడియట్ అని తిట్టుకొని స్టార్ట్ అయిన సినిమా చూస్తుంటుంది. ఛ, ఒక డెవిల్తో సినిమా చూసే కర్మ పట్టింది అనుకుంటూ గౌతమ్ కూడా సినిమా చూస్తుంటాడు. ముందు సినిమా మామూలుగా వెళ్ళిపోతుంటుంది. రాను రాను నిదానంగా అది హర్రర్ మూవీ అని గౌతమ్కి తెలుస్తూ ధీమాగా చైర్కి ఆనుకున్న వాడల్లా నిదానంగా ముందుకు వస్తూ, ఇదేంటి చూడబోతుంటే ఇది హర్రర్ మూవీలాగా ఉంది అని అనుకొని భయపడుతూ నిదానంగా తాన్య వైపు తిరిగి చూస్తాడు. తాన్య మాత్రం ధైర్యంగా కూర్చొని చూయింగం తింటూ హర్రర్ మూవీ ఎంజాయ్ చేస్తుంటుంది. తాన్య ధైర్యం చూసి గౌతమ్ కుళ్ళుకుంటూ, ఇది అసలే డెవిల్ కదా, దీనికి ఇలాంటి సినిమాలు ఇష్టమేమో అని భయపడుతూనే ఆ సినిమాని చూస్తూ ఉంటాడు. రాను రాను ఆ మూవీలో భయంకరమైన సన్నివేశాలు మొదలవుతుంటాయి. గౌతమ్ మరో పక్క సీట్ వైపు చూస్తే పక్కన కూడా ఒక లేడీ కూర్చొని ఉంటుంది. తను మ్యారీడ్ అని చెప్పడానికి తన పక్కన భర్త ఉంటాడు. అయ్యో, నా పక్కన ఒక్క మగాడు కూడా లేడే అని అనుకొని ఆ భయంతోనే నిదానంగా తాన్య చెయ్యి మీద చెయ్యి పెడతాడు. అలా చెయ్యి పట్టుకోవడం చూసి తాన్య కోపంగా గౌతమ్ వైపు చూస్తుంటుంది. గౌతమ్ తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, అంటే ఇది హర్రర్ మూవీ కదా, మీకు భయం వేస్తుందేమోనని మీ చెయ్యి పట్టుకున్నాను అంతే అంటాడు ఫేక్ స్మైల్ ఇస్తూ. నువ్వు నుంచి మీరు కడికొచ్చారేంటి అని అడుగుతుంది అనుమానంగా. అది ఎంతైనా లేడీస్ కదా, మర్యాద ఇవ్వడం మంచిదని అంటూ తడబడుతుంటాడు. తాన్య అనుమానంగా చూస్తూనే, నాకు ఎలాంటి భయము వేదు, నాకు హర్రర్ మూవీ చూడటం అంటే చాలా ఇష్టం, నా చెయ్యి వదలండి అంటుంది. అనుకున్న డెవిల్స్కి ఇటువంటి సినిమాలు నచ్చుతాయని అని మనసులో తిట్టుకొని, మీకిప్పుడు ధైర్యంగానే ఉంటుంది, కానీ
తర్వాత భయపడతారు అంటూ తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. అరే, చెప్తున్నది మీకు కాదా? నాకు ఎలాంటి భయము ఉండదు అని చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే గౌతమ్ ఆ చెయ్యిని వదలకుండా భయంతో ఇంకా గట్టిగా పట్టుకుంటూ, చెప్తే వినండి, చూడబోతుంటే ఇందులో దెయ్యాలు భయంకరంగా ఉండేటట్టుగా అనిపిస్తున్నాయి. అవి చూస్తే భయపడతాను అంటాడు తొందరలో. హా? అంటూ తాన్య ఆశ్చర్యంగా చూస్తుంది. అదే, మీరు భయపడతారని ధైర్యం చెప్తున్నాను అంటాడు. ఏంటి నాకీ నస అని తిట్టుకుంటూ తాన్య మూవీలో మునిగిపోతుంటుంది. గౌతమ్ ఆ సినిమా చూసి భయంతో వణుకుతూనే, మీకు భయం ఎక్కువ వేస్తే నా చెయ్యి పట్టుకోవడమే కాదు, నన్ను హక్ చేసుకున్నా నేనేమి అనుకోను అంటాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? నేనెందుకు మిమ్మల్ని హక్ చేసుకుంటాను అని కోపడుతుంది. తప్పుగా అనుకోకండి, భయపడతారేమోనని ముందుగా చెప్తున్నాను, అంతే అంతే అంటాడు బలవంతంగా నవ్వుతూ. అబ్బా, ఏమిటండి మీ గోల? నన్ను మూవీ చూడనివ్వండి అని చిరాకు పడుతుంది. చూడండి, నన్ను ఇలాగే పట్టుకొని సినిమా చూడండి, లేదంటే భయపడతారు అంటూ తన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఏమిటండి బాబు మీరు అని అనుకుంటూ తాన్య సినిమా చూస్తుంటుంది. ఇలా కొన్ని నిమిషాల తర్వాత ఒక్కసారిగా దెయ్యం భయంకరంగా కనిపించేసరికి టక్కున గౌతమ్ తాన్యాని గట్టిగా హక్ చేసుకుని కళ్ళు మూసుకుంటాడు. ఆ పరిస్థితికి తాన్య నిర్ఘాంతపోయి, ఏంటండి ఈ పిచ్చి వేషాలు అని గౌతమ్ని వెనక్కి నెట్టబోయేసరికి గౌతమ్ భయంతో చెమటలు పట్టి కనిపిస్తుంటాడు. అలా ఉన్న గౌతమ్ని తాన్య అనుమానంగా చూస్తుంటే, సారీ అండి, భయం మీకు కాదు, నాకు నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం. ప్లీజ్, ఈ మూవీ అయిపోయే వరకు నన్ను కాస్త గట్టిగా పట్టుకోండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న తాన్య గౌతమ్ పరిస్థితి చూసి నవ్వుతుంటుంది. తనని చూసి తాన్య నవ్వుతుంటే గౌతమ్ ఓ విధంగా ఫీల్ అవుతూనే మళ్ళీ మూవీకి భయపడుతుంటాడు. తాన్య నవ్వుతూనే, ఈ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా, మీరు భయపడుతూ నేను భయపడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తారెందుకు? అయినా మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి దెయ్యాలకు భయపడటం ఏమిటండి అని అడుగుతుంది. బహుశా వాటికి నేను బిజినెస్ మ్యాగ్నెట్ అని తెలియదేమో అంటాడు ఆ మూవీ చూస్తూ భయపడుతూనే. తాన్య నవ్వుతూ, సో మీకు దెయ్యాల వీక్నెస్ ఉందన్నమాట అంటుంది. అవునండి, రోజు నిద్రలో ఓ డెవిల్ నన్ను కలలోకొచ్చి డిస్టర్బ్ చేస్తూ చంపక తింటుంది. అప్పటినుంచే ఇటువంటి వాటికి భయపడుతున్నాను అంటాడు అమాయకంగా చూస్తూ. మరి అంత భయపడుతూ మూవీ చూసే బదులు వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతుంది. స్టోరీ క్లైమాక్స్ ఏంటో తెలుసుకోకుండా పోతే దెయ్యాలు నన్ను బతకనిస్తాయా అంటాడు భయంతో అమాయకంగా చూస్తూ. గౌతమ్ అమాయకత్వానికి తాన్య నవ్వుతూ, ఇంత భయపడేవారు మూవీకి ఒక్కరే రాకపోతే ఆ గుంటనక్క మీ వెంట తెచ్చుకోవచ్చు కదా అని అంటుంది. గుంటనక్క ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ. అదే, మీ మరదలు వర్షాని అని అంటుంది. మా మరదలు పట్టుకొని గుంటనక్క అంటారేంటి అని కోపడతాడు. దాని వేషాలు అలాగే ఉంటాయిలేండి అని అంటుండగానే దెయ్యం మీద పడుతున్నట్టుగా ఒక మ్యూజిక్ వినిపించేసరికి గౌతమ్ ఇంకా భయపడుతూ తాన్యాని హత్తుకుంటాడు. నన్ను పట్టుకోకపోతే ఆ పక్క సీటు వాళ్ళని పట్టుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు కానీ వాళ్ళాయన నన్ను చెప్పుతో కొట్టడు అంటాడు. తాన్య వాళ్ళ వైపు తొంగి చూసేసరికి వాళ్ళు కప్పులని అర్థమవుతుంది. మీరు కూడా నాకు తెలిసిన వారని పట్టుకున్నాను కానీ లేకపోతే నేను ఇంకా నరకం అనుభవించేవాణ్ణి అంటూ తాన్యాని గట్టిగా పట్టుకొని మూవీ చూస్తుంటాడు. నేను మీకు శత్రువుని అన్నారు కదా, మరిప్పుడు నన్ను ఎలా పట్టుకున్నారు అని అడుగుతుంది. ఏ విషయానికి ఆ విషయమే, మీరు నిజంగానే నా శత్రువు అంటాడు కాస్త కోపంగా. అంతలో దెయ్యం ఒక్కరిని చంపడం చూసి వామ్మో అంటూ తాన్య భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు.
గౌతమ్ పరిస్థితికి తాన్య కాస్త జారిపడుతూ గౌతమ్కి సహకరిస్తూ గౌతమ్ని పట్టుకొని భయపడకుండా చూడండి, నేను పక్కనే ఉన్నాను కదా అని ధైర్యం చెప్తుంది. దాంతో గౌతమ్ కాస్త రిలాక్స్ అయ్యి థ్యాంక్ యూ అండి అంటాడు. అలా గౌతమ్ తాన్యాని గట్టిగా పట్టుకొని మూవీ చూస్తుంటాడు. మూవీ ఎండ్ అయిపోగానే గౌతమ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా అని అనుకొని పక్క సీట్లోకి చూసేసరికి గౌతమ్ చెయ్యి ఇంకా తాన్యాన్ని చుట్టుకునే ఉంటుంది. ఇక చెయ్యి తీస్తారా అని అడుగుతుంది తాన్య కాస్త సీరియస్గా చూస్తూ. గౌతమ్ తాన్యాని పట్టుకున్నట్టుగా ఆ చెయ్యి అలాగే ఉంచి చుట్టూ నడుస్తున్న జనాల ముందు బిల్డప్ ఇస్తూ, ఇంత భయపడుతున్న నువ్వు మూవీకి రావడం ఎందుకు? శుభ్రంగా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోకుండా నీలాంటి పిరికి వాళ్ళు సినిమాకు ఎందుకు వస్తారు ఏమో. ఛా, అనవసరంగా నువ్వు భయపడుతూ నన్ను సినిమా చూడనివ్వకుండా చేశావు అని తిడుతూ తన మీద నుంచి చేయి తీసి లేచి వెళ్తుంటాడు. మరుక్షణమే తాన్య స్టన్ అవుతూ, ఓరి రాక్షసుడా, నీ బుద్ధి చూపించుకున్నావు కదా అని తిట్టుకుంటూ ఉండగానే చుట్టూ వెళ్తున్న జనాలు నిజంగానే తాన్య భయపడిందేమోనని ఓ రకంగా చూస్తూ వెళ్తుంటారు. అందులో ఒకడు దగ్గరికొచ్చి, హాయ్ మిస్, మీకు భయమేస్తే చెప్పండి, మీ చెయ్యి పట్టుకొని వెళ్తాను అంటాడు కొంటెగా చూస్తూ. తాన్య వాడిని ఒక్కటి పీకి, ముందు వెళ్ళరా వెదవా అని తిడుతుంది. వామ్మో, ఈవిడ భయపడే క్యారెక్టర్ కాదు, భయపెట్టించే క్యారెక్టర్ అనుకుంటూ వాడు వెళ్ళిపోతాడు. తాన్య కోపంగా హాల్ నుంచి బయటకొచ్చి గౌతమ్ కోసం కాసేపు వెతికి, మళ్ళీ కనిపించకపోడు కదా, అప్పుడు చెప్తాను అతగాడి సంగతి అని కోపంగా తిట్టుకొని బయటికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు తననే గమనిస్తున్న గౌతమ్ తను వెళ్ళడం చూసి నవ్వుకుంటూ, రియల్లీ యు ఆర్ డేరింగ్ గర్ల్, ఎందుకో నీ డేరింగ్ నాకు బాగా నచ్చుతుంది డెవిల్ అని అనుకొని నవ్వుకుంటాడు. ఆఫీస్లో మహర్షి చెప్పేది విని బెనర్జీ గారు సంతోషపడుతూ, అవంతిని అలా కట్టడి చేసావన్నమాట, గుడ్ అంటాడు. మహర్షి కాస్త నవ్వుతూ, మామూలుగా చెప్తే వినలేదు, ఫైనల్గా అలా సెట్ చేసుకున్నాను అంటాడు. అవంతి నీ ఇంటికి రావడం కూడా మంచి విషయమే మహర్షి, నీ గురించి అవంతికి పూర్తిగా చెప్పరాదు, నువ్వేంటో తెలిస్తే తను నిన్ను అర్థం చేసుకుంటుందేమో అంటాడు. బెనర్జీ గారు అలా అనగానే అవంతిని ఫస్ట్ టైం చూసిన క్షణాల్ని గుర్తు తెచ్చుకొని, నో బెనర్జీ గారు, నా గురించి తనకు చెప్తే నన్ను ఇంకా అసహించుకుంటుంది, నా గురించి చెప్పే ధైర్యం నేను చేయలేను అంటాడు బాధపడుతూ. అవంతి మనస్తత్వం ఏంటో బెనర్జీ గారికి కూడా ఫస్ట్ పరిచయంలోనే తెలిసింది కాబట్టి, సరే మహర్షి, ఈ విషయంలో నేను కూడా నిన్ను బలవంతం చేయలేను, కానీ ఎప్పటికైనా అవంతి నిన్ను అర్థం చేసుకొని మీరిద్దరు కలవాలని నా అభిలాష అని చెప్పి వెళ్ళిపోతాడు. బెనర్జీ గారు వెళ్ళిపోగానే మహర్షి పూర్తిగా చైర్ కానుకొని శూన్యులకి చూస్తూ కన్నీళ్ళు పెడుతుంటాడు. సాయంత్రానికి మహర్షి ఇంటికి చేరగానే తాన్య ఎదురొచ్చి, హాయ్ బావగారు అంటుంది. అవంతి కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. హాయ్ తాన్య, మధ్యాహ్నం మూవీకి వెళ్ళావంట కదా అని అడుగుతాడు మహర్షి. తాన్య నిట్టూర్చి, అదెందుకు అడుగుతారులే బావగారు, మూవీ చూడడం కంటే పక్కన కూర్చుని అతను టార్చర్ భరించడమే ఎక్కువైంది అని అంటుంది. అది విని మహర్షి ఇంకోలా అర్థం చేసుకొని, అదేంటి, నిన్నెవరైనా టీచ్ చేశారా, అతను ఎవరో చెప్పు, వాడి సంగతి చూస్తాను అంటాడు కాస్త కోపంతో. దాంతో అవంతి మహర్షిని పైనుంచి కింది వరకు కోపంతో చూస్తుంటుంది. ఆ చూపు మహర్షికి అర్థమై తల తిప్పుకుంటే, దిగి వచ్చాడండి పెద్ద హీరో అని అవంతి మనసులో తిట్టుకుంటుంది. అటువంటిది ఏమీ లేదు బావగారు, అతని క్యారెక్టర్ అలాంటిది కాదులేండి అని అక్కడ జరిగిన ఉన్న విషయం చెప్పి, పైకి గంభీరంగా కనిపించే అతను దెయ్యాల విషయంలో ఇంత పిరికివాడని అస్సలు అనుకోలేదు అని నవ్వుతుంటుంది. తాన్య చెప్పింది విని మహర్షి కూడా కాస్త నవ్వుతాడు. అవంతి మాత్రం మహర్షి వైపు కోపంగా చూస్తూ,
కొంతమంది అంతే తాన్యా, మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు కొంతమంది మనుషులు అలాగే ఉంటారు అని అంటుంది. తన మాటలు మహర్షి మనసుకి గుచ్చుకున్నట్టుగా అనిపించి బాధగా పైకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి అవంతి కూడా ఆ రూంలోకి వచ్చేసరికి మహర్షి ఓ పక్కకు నిలబడి ఆఫీస్ వ్యవహారాల గురించి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రూంలోకి వచ్చిన తనని చూస్తూనే, సరే మిగతా విషయాలు రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడతానులే అని మేనేజర్కి చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అవంతి కోపంగా మహర్షి దగ్గరికి వచ్చి, ఏంటి మా చెల్లెలి ముందు పెద్ద హీరోలా ఫోజులు కొడుతున్నారు అని అడుగుతుంది. ఫోజులేమి కాదవంతి, తనని ఎవరైనా ఇబ్బంది పెట్టారేమోనని మామూలుగానే అన్నాను అంటాడు. కాదు, మీరు మంచివారనుకోవాలని తన ముందు మీరు హీరో అనిపించుకోవడానికి ఫోజులు కొడుతున్నారు అని అంటుంది. నేను చెప్పింది వినవా? అయితే సరే, నేను ఫోజులు కొడుతున్నాను, అయితే ఏంటి అంటూ సీరియస్గా ముందుకొస్తుంటాడు. అది చూసి అవంతి కాస్త భయంతో వెనకడుగులు వేస్తూ, అదేంటి అలా ముందుకొస్తున్నారు అని అంటుంది. నేను మేడిపండు లాంటి వాణ్ణి కదా, పురుగులు చూపిద్దామని వస్తున్నాను అంటూ ముందుకొస్తుంటే అవంతి భయపడుతూ, దగ్గరకొస్తే ఊరుకోను అని అంటుంది. కానీ మహర్షి సీరియస్గా చూస్తూ అంతే దగ్గరికి వస్తుంటాడు. అవంతి ఇంకా భయపడుతూ వెనక్కి వెళ్ళి గోడకి హత్తుక్కుంటుంది. మహర్షి తనకి ఇరువైపులా గోడకు 2 చేతులు పెట్టి తనని బంధించి, నువ్వు కూడా పైకి సూర్యకాంతంలాగా ధైర్యంగా ఉంటావు కదా, మరి ఇప్పుడెందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతాడు. మహర్షి అంత దగ్గరగా ఉండి అతని శ్వాస తనకు వెచ్చగా తగులుతుంటే తన ఊపిరి భారమై భయంతో గుటకలు మింగుతూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. మహర్షి తన మొహంలోకి చూస్తూ, కొన్ని పరిస్థితుల కారణంగా మనిషి తన ప్రవర్తన మార్చుకొని ప్రవర్తించాల్సి వస్తుంది. అది అర్థం చేసుకునే తెలివితేటలు నీలో లేవు అని చెప్పి గోడకు పెట్టిన చేతులు తీసి ప్రేమగా తన చెంపను తాకి, భయపడకు, నేను నిన్ను ఏమీ చేయనులే అని చెప్పి వెళ్ళబోతుంటే, మహర్షి గారు అని సీరియస్గా పిలుస్తుంది. మహర్షి ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. అవంతి దగ్గరికి వచ్చి, నేనేమీ భయపడను, ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాను అని మహర్షిని ఆ అమ్మాయితో హోటల్ రూంలోకి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని ఆ కోపంతో పిడికిలి బిగించి మహర్షి పొట్టన ధైర్యంగా గుద్దుతుంది. ఒక్కసారిగా మహర్షి నొప్పితో మెలకలు తిరుగుతూ అబ్బా అంటాడు. నేను కొట్టింది చిన్న దెబ్బే, నొప్పి నటిస్తూ అంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళటానికి కొన్ని అడుగులు ముందుకు వేసి ఏదో అనుమానంతో ఆగిపోయి భయంతో నిదానంగా వెనక్కి తిరిగి చూసేసరికి కొట్టిన చోట మహర్షి షర్ట్కి బ్లడ్ అంటడం కనిపిస్తుంటుంది. తను కొట్టింది కత్తిపోటు గాయం మీదని అవంతికి అప్పుడు అర్థమై నొప్పితో అల్లాడిపోతున్న మహర్షిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ, సారీ మహర్షి గారు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గాయపడిన మహర్షి అవంతి మధ్య ఎమోషనల్ సన్నివేశం రాబోతుందా? గౌతమ్ నిదానంగా తాన్యా ప్రేమలో పడుతున్నాడా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.